సీన్ ఒక్క సీన్ అని కాదు, ప్రతి సీన్ హైలైట్. నిజంగా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మస్తు నచ్చింది అన్న. ఇప్పటి వరకు ఆయన డైలాగ్ డెలివరీ అది తెలుసు మనకి, చాలా సినిమాలు చూసాం. బ్లాక్ మాస్టర్లో ఆయన పర్ఫార్మెన్స్ ఏందో చూపించాం. దాని తర్వాత దానికన్నా మించిపోయిందన్న. సైలెంట్గా లాక్కొచ్చాడు, వైలెంట్ అయిపోయింది సినిమా. ఆ సింహాద్రి అది ఆ సినిమా, ఆ టైంలో సినిమా అనమాట. సింహాద్రి మూవీకి వెళ్తాయి, అక్కడ చిన్న ఫైట్ సీన్స్ కూడా ఎర్రగా తీశారన్న, మామూలు లేదు. అంటే వాళ్ళు బ్లాక్ టికెట్లు అమ్ముకునే వాళ్ళు. సో ఆ సినిమాలో మన హీరో బ్లాక్ టికెట్లు అమ్మడం కరెక్ట్ కాదు అన్న దాని మీద ఒక చిన్న ఫైట్ జరుగుతుంది. మైండ్ బ్లోయింగ్ అన్న సినిమా మాత్రం అల్టిమేట్. మన సత్యదేవన్న పర్ఫార్మెన్స్, ఆ గెటప్ అయితే మాత్రం వేరే లెవెల్. ఆ మాస్ లుక్ అయితే మాత్రం ఇంటర్వెల్ తర్వాత నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది సినిమా. అంతే సూపర్ అంటే సూపర్. డిఫరెంట్ ఉంది, క్యారెక్టర్ కూడా డిఫరెంట్ ఉంది. అసలు సత్యదేవ్ గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ ఉంది. ఎందుకంటే చాలా సినిమాలు తీసుకున్నా కంటే ఈ సినిమా మాత్రం ఒక కథ కూడా అలాగుంది, ఒక డిఫరెంట్ కథ. అంటే ఆయన యాక్టింగ్ పరంగా తీసుకున్నా కూడా యాక్షన్ ఉంది, ప్లస్ కామెడీ ఉంది, ప్రతిదీ ఉన్నది. కాకపోతే హీరోయిన్ మాత్రం చాలా బాగా యాక్టింగ్ చేసింది. కొత్త హీరోయిన్లైనా కూడా మంచిగా చాలా బాగా చేశారు. సూపర్ ఉంటుంది. అంటే నీకు ఎక్కడ సినిమా కూడా బోర్ అనేది ఉంటుంది, ఒక కొత్తగా ఉంటుంది సినిమా, డిఫరెంట్గా ఉన్నది. ఇచ్చి పడేసిండు. కొత్త హీరోయిన్లైనా కూడా మంచిగా చేసిరు. వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం కూడా మంచి ఆఫర్స్ వస్తాయి వాళ్ళకి. సూపర్ సూపర్ సూపర్. శివ గారు సమర్పిస్తున్నారు అనగానే అంటే సినిమా మీద ఎక్స్పెక్టేషన్ వచ్చింది. సో చూద్దామని వచ్చేసరికి సో ప్రీ రిలీజ్ ఈవెంట్కి మన రాజమౌళి గారు కూడా వచ్చారు. సో సినిమా మాత్రము నెక్స్ట్ లెవెల్ ఉందండి. చాలా ఒక ఫ్రెండ్స్ స్టోరీ, ఎమోషన్స్. సో ఒక ముగ్గురు అనాథలు, వాళ్ళకు ఒక ఫ్యామిలీ కావాలని ఉంటుంది. సో అలాంటప్పుడు ఒక ఫ్రెండ్కి అమ్మాయి పరిచయం అవుతుంది, దాని ద్వారా లవ్ అయి నిజంగా చాలా అంటే మన సినిమాని ఎక్స్పెక్టేషన్ చేయకుండా వస్తాం కదా, అంతకు మించి మనకు స్టోరీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎమోషన్ సీన్స్ కానీ, ఫ్రెండ్స్ గురించి ఎమోషన్ చాలా బాగా వచ్చింది. అసలు సెకండ్ హాఫ్లో అయితే మనకు వాళ్ళ సీన్స్ ఉంటాయి, ఫ్రెండ్ చనిపోయే సీను ఏడుపు వస్తుందండి. నిజంగా చాలా బాగా తీశారు. అంటే కొరటాల శివ గారు తీసుకున్నారంటే ఖచ్చితంగా సమర్పణ అంటేనే ఖచ్చితంగా ఒక మంచి కంటెంట్ ఉందని అనుకున్నాను. సో దాని తగ్గట్టే కంటెంట్ ఉంది. సో మీరు ఎవరు మిస్ కావద్దు. ఫ్రెండ్స్ అయితే చాలా హ్యాపీగా అంటే ఎంజాయ్ చేయగలుగుతారు. ఎమోషనల్ సీన్స్ కానీ, ఫ్యామిలీ సీన్స్ కానీ చాలా బాగా తీశారండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేను, ఎక్స్పెక్టేషన్ చేయకుండా వచ్చినా కాబట్టి అంత బాగా అనిపించింది సినిమా. సో సత్యదేవ్ అయితే నిజంగా యాక్టింగ్లో నెక్స్ట్. సో తన కెరియర్లో ఇది ఒక బెస్ట్ యాక్టింగ్ అని చెప్పొచ్చు. సో లాస్ట్కు క్లైమాక్స్ నేను రివీల్ చేయను. సో మీరు ఎమోషన్ గురవుతారు, అంత బాగుంది సినిమా. సో తప్పకుండా వచ్చి థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. ఒక మంచి సినిమాని చూసినట్టు ఫీల్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ. అసలు భయం వేసింది అనమాట, అంత యూనిక్గా ఉంది. నాకైతే బీభత్సంగా నచ్చింది. లాస్ట్లో లవ్ స్టోరీ అంతా నార్మల్గా ఉంది, కానీ స్క్రీన్ ప్లే అండ్ టేక్ తీసుకునే విధానం ఏ లెవెల్లో ఉందంటే డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ బ్రో. అండ్ ఇలాంటి స్టోరీస్ చాలా రావాలి మనకు, ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇలాంటి ఇంటెన్స్ స్టోరీ చూసిన నేను. మన కొరటాల శివ సార్ మినిమం ఆయన స్టోరీ ఏ సినిమా అయినా ఒక లెవెల్లో ఉంటుంది కదా స్టోరీ వర్షన్లో. ఇది స్టోరీ అయితే వేరే లెవెల్ ఉందన్నమాట. ఫ్రెండ్షిప్ గురించి ఎవ్రీథింగ్ నాకు ఎంత నచ్చిందంటే సత్యాన్న అండ్ మన లక్ష్మణ్ అన్న యాక్టింగ్. RX100లో చేసిన ఫ్రెండ్ క్యారెక్టర్ వేసిన అన్ని కూడా ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్ వేసిండు లక్ష్మణ్ అన్న. అసలు మామూలు లేదు బ్రో. అసలు మీరు సినిమా థియేటర్కి వచ్చే చూడండి, ఇట్లా OTT దానికోసం వెయిట్ చేయకండి. థియేటర్ ఫీల్ మాత్రం మిస్ అవ్వకండి. అసలు థియేటర్లో అయితే గూస్ బంప్ ఫీల్ వస్తుంది అనమాట, గూస్ పింపుల్స్ వచ్చేస్తాయి. ఆ రేంజ్లో వచ్చింది లాస్ట్. అసలు ఇంటెన్షన్ అసలు నేను ఆ దాంట్లోనే ఉన్నా. మనం ఏ సినిమా చూసినా ఇంటికి తీసుకెళ్ళిపోవాలి, అలాంటి ఇంటికి తీసుకెళ్లే సినిమా అనమాట. నాకైతే కృష్ణమ్మ బొమ్మ అయితే దద్దరు వెళ్ళిపోయింది బ్రో, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ గారు ప్రజెంట్ చేస్తారని వచ్చిన. ఎందుకంటే అరే ఆయన డైరెక్షన్తో పాటు ఇలాంటి మంచి మంచి ఫిలిమ్స్ తీసుకురావాలని కోరుకుంటున్నా. కృష్ణమ్మ సినిమా అయితే సత్యదేవ్ గారి కెరియర్లో ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీ. ఆయన పర్ఫార్మెన్స్ అయినా సరే, మళ్ళీ ఆయన హీరో కాదు, ఇలా 3 హీరోస్ ఉంటారు. నాకైతే అంటే అందరికీ ఈక్వల్ క్యారెక్టర్ ఇచ్చారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గోపాలకృష్ణ గారికి కంగ్రాచులేషన్, మంచి బ్లాక్ బస్టర్ ఇట్టు కొట్టిర్రు. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అన్న. మళ్ళీ ఫైట్స్ ఉంటాయి దీంట్లో, ఒక సెంటిమెంట్, అన్న చెల్లెలు సెంటిమెంట్ ఉంటుంది. మన కళ్ళకే నీళ్ళు వస్తాయి అన్న, అంత సెంటిమెంటల్గా ఉన్నది మూవీ. ఓవరాల్గా అన్ని వర్గాల ఆడియన్స్కి నచ్చుతుంది. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయండి. మళ్ళీ గోపాలకృష్ణ కంగ్రాచులేషన్స్ అండ్ కొట్టాల శివ గారు థ్యాంక్ యూ. ఇలాంటి మంచి మంచి ఫిలిమ్స్ మాకు ఇవ్వాలి. నాకైతే నేను ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ఇంటర్వెల్ బ్లాక్ మాత్రం వేరే లెవెల్. ఇంటర్వెల్ నుంచి మళ్ళీ ఇంకోటి క్లైమాక్స్ వరకు ఇంకో లెవెల్ ఉంటుంది మూవీ. కంపల్సరీ థియేటర్కి వచ్చి వాచ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న. కృష్ణమ్మ సినిమా ఇప్పుడే చూశాను.
ఏమన్నా ఉందా బాబా మెంటల్ ఎక్కించాడు సత్యదేవ్ అయితే. నేనైతే ఇంత ఎక్స్పెక్టేషన్తో రాలేదు. బట్ ఈ సినిమాలో ఏంటంటే కాన్సెప్ట్ అనేది అయితే వేరే లెవెల్. ఎందుకంటే మన సమాజంలో పేద పిల్లలు ఇప్పుడు ఆర్ఫన్స్ ఉంటారు కదా, వాళ్ళని ఏ విధంగా సొసైటీ కావాలని గుద్దబలిచిన వాళ్ళు ఏ విధంగా వాడుకొని వాళ్ళని లేని కేసులలో ఇరికిస్తున్నారు అనేది సినిమా. ఆ ఇరికించిన తర్వాత ఆ ముగ్గురులో ఒకరు చనిపోయిన తర్వాత ఆ ఇద్దరు ఏం చేస్తారు అనేది సినిమా. మామూలుగా చూపించలేదు. ఇప్పుడు మనం సముద్రంలోకి వెళ్ళాలంటే కావాలి షిప్పు, ఏమన్నా చూపించిండా సినిమాలో? ఫ్రెండ్షిప్. గుడికి వెళ్తే కొడతాము గంట. ఈ సినిమాలో ఏమన్నా ఉందా హీరో హీరోని జంట? భయ్యా ఈ సినిమా హిట్ భయ్యా, పండింది ఇంకా ప్రొడ్యూసర్ పంట. మార్నింగ్ లేవగానే వస్తుంది మోషన్. ఏమన్నా చూపించిండు అన్న హీరో ఎమోషన్? బాబా మెంటల్ ఎక్కిచ్చేసిండు అన్న. ఏడుపు వచ్చేసింది ఒక సీన్కి అయితే అన్న. లాస్ట్ అయితే క్లైమాక్స్ అయితే నేను ఊహించలేదన్న. ఇంకో అన్న పేదోళ్ళ గురించి ఈ సినిమాలో ఇలా చూపించడం అనేది నాకు బాధగా అనిపించింది. బట్ అన్న సమాజంలో పేదోళ్ళని ఎంకరేజ్ చేయండి, వాళ్ళని ఆదరించండి. సమాజంలో రాజకీయ నాయకులు ఇలా చేయకండి. వాళ్ళని పెద్ద వాళ్ళు పైసలు ఉన్న వాళ్ళు ఇలా వాడుకొని వాళ్ళను కేసులలో ఇరికించకండి అనేదే సినిమా. ఇదే సినిమా అన్న, మామూలుగా లేదు. థ్యాంక్ యూ. కృష్ణ అనే మూవీ చూశాను భయ్య, చాలా బాగుంది. చాలా రోజుల తర్వాత ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి వచ్చిండు. నిజంగా సత్యదేవ్ అన్ని సినిమాలు చూస్తాం, ఈ సినిమా తన యాక్టింగ్తో మాత్రం మామూలుగా లేదు, అరుపులు చేసిండు అన్నమాట. సూపర్గా ఉంది. సినిమా స్టోరీ గురించి మాట్లాడుకుంటే నిజంగా ఏ దిక్కు లేనివానికి దేవుడే దిక్కు అంటారు. నిజంగా ఈ సినిమాకి సంబంధించి ముగ్గురు అనాథలు ఉంటారు అన్న. ముగ్గురు అనాథలో సత్యదేవ్ గారు వాళ్ళ ఫ్రెండ్స్ క్యారెక్టర్ కానీ ముగ్గురు చాలా డిఫరెంట్గా చేశారు. ఒకటే భయ్య, ఏది లేనివాడిని ఎలా వాడుకోవాలనేది ఒక కాన్సెప్ట్ అనమాట. రాజకీయ నాయకులు కానీ పోలీసులు కానీ ఏ దిక్కు లేనివాడిని ఎన్ని విధాలు వాడుకోవచ్చు అనేది మాత్రం ఒక డిఫరెంట్గా చూపించారు. నిజంగా ఇది రియల్ లైఫ్లో జరుగుతున్న సంఘటనలు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కాడికి వస్తాలకి ఏంటంటే అసలు అనాథలని ఫీల్ అయిన టైంలో ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ అవ్వడం, ఫ్యామిలీతో మంచి ఆనందంగా ఉన్న టైంలోనే రాజకీయ నాయకులు వాళ్ళ అవసరాల గురించి, పోలీసులు వాళ్ళ ప్రమోషన్ల గురించి కానీ ఎవ్రీవన్ అట్లా చేయడం వల్ల నిజంగా సత్యదేవ్ అన్న ఒక ఫ్యామిలీ ఏర్పడే మూమెంట్లోనే ఇలాంటి స్ట్రగుల్ రావడం, ఫ్యామిలీని విడదీయడం, దానివల్ల ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెళ్ళిపోయింది. సెకండ్ హాఫ్ కోసాలకి మాత్రం పరిగెత్తించాను అన్న. 40 minutes సినిమా సూపర్, అసలు పరిగెత్తించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి. అలాగే లవ్ ట్రాక్ కూడా సూపర్గా చూపించారు అన్న. నిజంగా అంటే ఏ దిక్కు లేని వాళ్ళకి ఒక లవ్ వల్ల ఒక ఫ్యామిలీ అనేది ఏర్పడేది అనేది కాన్సెప్ట్ మాత్రం చాలా బాగుంది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ అదంతా మంచిగా వెళ్ళిపోయే మూమెంట్లోనే సెకండ్ హాఫ్ కోసాలకి ఆ ఫ్యామిలీని డిస్టర్బ్ చేయడం, అది తట్టుకోకపోవడం, అదంతా చాలా బాగుందన్న. డ్రామా కానీ ప్లేయింగ్ కానీ యాక్టింగ్ అయితే చేశాడన్న. అసలు కాంప్రమైజ్ అయితే ఎక్కడ కాలే. కానీ అంటే ప్రతి సినిమాల కంటే ఈ సినిమాలో ఏంటంటే అసలు రియాలిటీగా ఆ ఫేస్ లుక్ కానీ ఆ మేకప్ లేకుండా రఫ్ లుక్ మాత్రం సూపర్గా ఉంది. అసలు సినిమా చాలా బాగుందన్న, చూడొచ్చు. చూపించాడు. ఒక సినిమాకి వెళ్తారు, అప్పుడు గొడవ జరుగుతుంది, అది చూపించారు అంతే. ఎక్కువ ఎన్టీఆర్ గురించి ఆ దాంట్లో ఆయన ఫ్యాన్గా వీరంగా చూపిలే, అక్కడ చూపించారు. అది జనాలకు నచ్చింది, అంటే ఫ్యాన్స్కి అయితే నచ్చుతుందని చెప్తున్నాను. అయితే విజిల్ చేశారన్న, చాలా బాగా అనిపించింది. విజిల్ చేస్తారు, థియేటర్ మొత్తం గోల్ చేశారు. ఇంకా ఎన్టీఆర్ అని తెలిసిందేగా మనకు, ఇంకా దేవరత వస్తున్నాడు, పక్కా హిట్ అవుతుంది అన్న. థ్యాంక్ యూ. కృష్ణమ్మ మూవీ చూసిన బొమ్మ అయితే దద్దరిల్లిపోయింది అన్నమాట. మామూలు కాదు. మన అన్న యాక్టింగ్, సత్య అన్న యాక్టింగ్కి హ్యాట్స్ ఆఫ్. అసలు సత్య అన్న అయితే ఎంత రియలిస్టిక్గా యాక్ట్ చేశాడంటే వేరే లెవెల్ బ్రో. నాకైతే మామూలు నచ్చలేదు. మన లక్ష్మణ్ అన్న కూడా యాక్టింగ్ వేరే లెవెల్లో ఉంది. లక్ష్మణ్ అన్న మన ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిండు ఇంతకుముందు ఏం సినిమా అది, RX100 మూవీలో. ఇందులో కూడా ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది. అది ఫ్రెండ్ కోసం ఏమైనా చేస్తాడు బ్రో, ఏమైనా చేస్తాడు. అదే మెయిన్ పాయింట్ అనమాట. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ అండ్ టేకింగ్ మొత్తం వేరే లెవెల్లో ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం ఎంత బాగా చూపించాడంటే డైరెక్టర్కి అయితే హ్యాట్స్ ఆఫ్ బ్రో, మామూలు హ్యాట్స్ ఆఫ్ కాదు. మన దీనికి కొరటాల శివ ప్రజెంట్ చేసిండు అనమాట. కొరటాల శివ అంటే ఇంక మినిమం ఉంటుంది ఆయన స్టోరీస్ అన్నీ. ఆయన స్టోరీస్కి మనం అంటే ఆయన ప్రొడక్షన్లో అయినా ఆయన ప్రజెన్స్లో అయినా ఇలాంటి సినిమా వచ్చినప్పుడు మనం చూసినాం అనుకో, నెక్స్ట్ రాబోయే సినిమా ఏదైనా మనం వెళ్తాం అనమాట. అంటే మినిమం ఉంటుంది అనమాట. స్టఫ్ అనేది సినిమాలో 100% ఉంటుంది కొరటాల శివ ప్రజెన్స్లో. ఇదైతే నేను నమ్ముతున్నా. ఈ సినిమా చూసిన తర్వాత నాకు మొత్తం సూపర్ అనిపించింది బ్రో. నాకు అసలు సినిమా మొత్తం ఎక్కించింది అనమాట. చాలా రియలిస్టిక్గా, చాలా రివెంజ్ డ్రామా, చాలా బాగుంది బ్రో. నాకు బాగా నచ్చింది బ్రో. ఓకే, చాలా చాలా అంటే కొన్నే సినిమాలు ఇంటికి తీసుకెళ్ళిపోతాం, ఇది ఇంటికి తీసుకుపోయే సినిమాలు. కృష్ణమ్మ బొమ్మ అయితే దద్దరెళ్ళిపోయింది. మీరు వచ్చి థియేటర్కి చూడండి. థ్యాంక్ యూ. ప్లస్ మైనస్ అనేది కాదు, పార్టీని నమ్ముకుని ఉన్నవాడే లీడరు.
అంతేకాని పార్టీ కొంచెం తగ్గిందని చెప్పి ఇంకో పార్టీలో జంప్ అయిపోయి అవతలోడు కోసం నెగిటివ్గా మాట్లాడడం అనేది రేపొద్దున జనాలందరూ గుర్తుపెట్టుకుంటారు. ఇది వరకే జనరేషన్ కాదు, పిల్లోడు కూడా రాజకీయాలు మాట్లాడుతున్నాడు. సో కొంచెం ఎవరిని నమ్మాలో నమ్మకూడదు అనేది పార్టీ నాయకులు తెలుసుకోవాలి. మనం ఏం మాట్లాడతాం? సో ఈ కొంచెం అన్న మైండ్ ఉండాలి. పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం జయం. రాజ్యాంగం ఇచ్చిన అధికారం ఏంటంటే మనం ఓడించడం. ఓడిస్తా అంటున్నాడు అంటే ప్రమాదకరం అంట. పవన్ కళ్యాణ్ గారు వస్తే నిజంగా ప్రమాదకరమే. పవన్ కళ్యాణ్ గారు వస్తే నిజంగా ప్రమాదకరమే. మూవీ బాగుందండి, బాగుంది, చక్కగా ఉంది. మరీ సూపర్ అని చెప్పను కానీ ఏదో ఒక చిన్న సినిమా అయినా లేకపోతే ఒక 50-60% సినిమా అయినా కూడా ఎక్కడా బోర్ లేకుండా ఒక రియల్ స్టోరీ. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఎలా ఉంటారు న్యాచురల్గా, ఒక అమ్మ నాన్న లేని ఒక అనాథులు కలిసి సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి చిన్న చిన్న లవ్వులతో మొదలయ్యాక వాళ్ళ చిన్న చిన్న నేరాలు చేసుకుంటూ ఒక పెద్ద నేరంలో ఇరుక్కుంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ లేకపోయినా, డబ్బు లేకపోయినా, పొలిటికల్ సపోర్ట్ లేకపోయినా వాళ్ళు అనుభవించాల్సిన శిక్ష కన్నా 10 సంవత్సరాలు అనుభవించాక ఈ మధ్యలో జరిగే ఈ పగలు ఉంటాయి కదా, సో క్లైమాక్స్ వాళ్ళని చంపేదాకా వీళ్ళు అలా శిక్ష అనుభవించడం అనేది ఒక స్టోరీ అనేది లైన్ బాగుంది. సో కొరటాల శివ గారు తీసుకున్నారంటే ఏదో చిన్న మ్యాజికల్ ఉంటుంది కదా, సో చూపించిన విధానం బాగుంది, స్టోరీ లైన్ బాగుంది, తీసుకెళ్ళడం కూడా అంటే ఫోటోగ్రఫీ కానీ మ్యూజిక్ కానీ ఎంత బాగుంది, విజయవాడ లొకేషన్ చూపించడం కానీ అది ఏమి లేదండి. జూనియర్ ఎన్టీఆర్ గారిది ఏమీ ఉండదు. అది చిన్న సినిమాకి వెళ్తారు అంతే, బ్లాక్లో టికెట్లు కొనుక్కొని. సో అదేమి అంత హైప్ చేయాల్సిన అవసరం లేదు. సినిమా హిట్ ఆఫ్ అట్ట పక్కన పెడితే నేను పూర్తిగా చెప్పేదాకా ఏంటో నేను చెప్తా పూర్తిగా. సినిమా ఓకే, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. లాస్ట్ 5 సినిమాలో పగ ఎలా తీర్చుకుంటాడు, సో అలాగే ఈ సినిమా కూడా ఒక అమ్మాయిని పాడు చేసేస్తే చనిపోయాక దానివల్ల వీళ్ళు శిక్ష అనుభవించడం వల్ల వాళ్ళని చంపేసి అక్కడతో సినిమా ఎండ్ అయిపోతుంది. దాంతో నేను ఏం చెప్తున్నానంటే సినిమా ఓకే, సూపర్ అని ఏం కాదు, ఓకే అంటే పర్ఫార్మెన్స్ పరంగా ఓకే. అంటే RX 100లో ఫ్రెండ్ క్యారెక్టర్ ఉన్నాడు కదా, ఆయన క్యారెక్టర్ బాగుంది. సో ఇందులో ముగ్గురు హీరోలే చెప్పాలి, ఎందుకంటే ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు కలిసి ఉన్నా ముగ్గురు కలిసి ఉంటారు, చనిపోయినా కలిసే ఉంటారు కాబట్టి సో ముగ్గురు హీరోలనే చెప్పాలి. ఐ బొమ్మలో ఓటీటీలో చూద్దామని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. థియేటర్కి వెళ్ళి చూడండి. గూస్ బంప్స్ అంతే, గూస్ బంప్స్ సినిమా సూపర్ అన్న.